హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. నేను జస్ట్ 2-3 డేస్ బ్యాక్ జగన్ చెత్త రాజకీయం చేస్తున్నట్టు ఒక వీడియో చేశాను. దాంట్లో మెయిన్‌గా 2 పాయింట్లు చెప్పాను. ఒకటి వచ్చేసి 19, 24 మధ్య కాలంలో ఆయన పీకింది ఏం లేదని. రెండోది వచ్చేసి ఇప్పుడు జరుగుతున్న దాన్ని కేసుల ద్వారా, దొంగ ఈమెయిల్ ద్వారా అడ్డుకుంటున్నాడని. ఈ రెండో పాయింట్ ఒక తీసి పక్కన పెడదాం. దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు ఈ ఫస్ట్ పాయింట్ 19, 24 మధ్యలో నేను పీకింది ఏం లేదని చెప్పాను. చివరిలో నేను చెప్పాను ఏదన్నా ఎవిడెన్స్‌తో ఏదైనా ఉంటే కింద మీ అభిప్రాయాలు చెప్పమని. వన్ ఆఫ్ ద వ్యూవర్ వచ్చేసి ఆయన యొక్క అభిప్రాయాన్ని ఎవిడెన్స్ ద్వారా చెప్పాడు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన్ని అప్రిషియేట్ చేస్తున్నాను. కాకపోతే మీరు వేరే రీల్స్ షేర్ చేయకుండా మీకు తెలిసిన దాన్ని వికీపీడియాలోనో ఇంకొక వేరే ద్వారానో ఫ్యాక్ట్ చెక్ చేసుకొని అవి షేర్ చేస్తే బాగుంటుందని నేను మళ్ళీ మీకు సూచిస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అట్లా చెప్పిన దానికి ఐఎమ్ రియలీ సేయింగ్ మై అపాలజీస్ టు ఆల్ ఆఫ్ యూ. ఇంకా ఇక్కడ మనం మాట్లాడుకుంటే దేని గురించి అంటే అది ఆయన చేసిన అది 19, 24 మధ్యలో వృద్ధి జరిగింది. అది మన రీసెంట్గా ఒక ఆర్బీఐ రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఆ రిపోర్ట్లో కూడా మంచి వృద్ధి జరిగింది 19, 24 మధ్యలో. ఆల్మోస్ట్ డబుల్ డిజిట్ మాదిరిగా అనేది ఉంది ఆ వృద్ధి అనేది కూడా ఇండస్ట్రియల్ గ్రోత్ సెక్టార్లో అని చెప్పింది. గుడ్. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆయన మరి ఇది చేశాడు, ఓకే, పథకాలు ఇచ్చాడు, అన్నీ ఇచ్చినా కానీ జనాల్లో అంత విపరీతమైన వ్యతిరేకత ఎందుకు వచ్చిందంటారు? ఓన్లీ పచ్చ ఛానల్ చేసే ప్రోపగండా వల్లే వచ్చిందంటారా? సరే, వాళ్ళకంటే ఛానల్ ఉన్నాయనుకోండి, యువతల మరి వీళ్ళకి ఛానల్ లేవా? వీళ్ళకి ఉన్నాయి కదా అప్పట్లో, TV9, ఎన్టీవీ, అప్పట్లో ఉంది, ఇప్పట్లో కూడా సాక్షి టీవీ, సాక్షి పేపర్, ఇవన్నీ వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళకి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, వీళ్ళకి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కదా. అన్నీ వాళ్ళకి డిజిటల్ మీడియా ఉంది, వీళ్ళకి డిజిటల్ మీడియా ఉంది కదా, అన్నీ ఉన్నాయి అందరికీ. కానీ జనాలలోకి ఎందుకు వాళ్ళు చెప్పింది ఎక్కువ వెళ్ళింది, వీళ్ళు చెప్పినా కానీ ఎందుకు నమ్మలేదంటే కొన్ని ఇవన్నీ ఏంటంటే అంత ప్రత్యక్షంగా కానరావండి. కొంత టైం పోతే కానీ వీటి యొక్క ఫలాలు కానరావు నిజంగా. కానీ ప్రత్యక్షంగా కంటికి కనిపించే తప్పులు ఎక్కువ జరిగినాయి. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం. అవేంటంటే మెయిన్ రోడ్లు గుంతలు పడిపోయి చండాలంగా ఉండిపోవటము, అవి 2 టీటీడీని కూడా ఆ లడ్డులో నాణ్యత తగ్గిపోవటం, అవన్నీ కూడా నేను మళ్ళీ చెప్పదలుచుకోవట్లేదు, అవి కూడా కళ్ళకు కనిపిస్తున్నాయి. 3 చెత్త పన్ను అనేది నేను అది ఒక చెత్త పని అని నేను అనను. ఎందుకంటే ఇప్పుడు నేను ఉండే దగ్గర కూడా సంవత్సరానికి 70,000 నుంచి ₹1,00,000 దాకా నేను చెత్త పన్ను కడతాను. అట్లాంటి రిఫార్మ్స్ కొన్ని చేద్దాము, ఆదాయం పెంచుదామని ఆయన చేశాడు. కానీ అది మిస్ఫైర్ అయింది. ఎందుకంటే మన వాళ్ళకు డబ్బులు ఇస్తే తీసుకోవడం అలవాటు, కానీ వాళ్ళ జేబులోంచి డబ్బులు పట్టే పనులు ఇలాంటి కార్యక్రమాలు ఎవరైనా చేసినారనుకో అవి నచ్చవన్నమాట. సో ఇవి ఇంకా చూసుకుంటే కొంతమంది కార్యకర్తలు, వాళ్ళు అందరిని కాదండి, కొంతమంది కార్యకర్తలు చేసిన అత్యుత్సాహం వలన, ఇంకా వాళ్ళ యొక్క మాజీ ఎమ్మెల్సీలు కానీ, ప్రస్తుత ఎమ్మెల్సీలు కానీ, మాజీ ఎంపీలు కానీ, కొంతమంది మాజీ మంత్రులు కానీ మితిమీరి కొన్ని చెప్పుకోరాని పనులు, చూడరాని పనులు కొన్ని చేయటం ఏంది, అవి మర్డర్లు అయితేనేమి, ఇంకో రకంగా లైంగిక వేధింపులు అయితే ఇట్లాంటివి. కొంతమంది మంత్రులు విపరీతమైన బూతులు ఆడటం ఏంది, ఇంకా కొంతమంది మంత్రులు వాళ్ళ శాఖల గురించి తప్పకుండా అనవసర చెత్తంతా మాట్లాడటం. వీటి వల్ల ఏమైందంటే జనాల్లో అసలు వీళ్ళు పనులే చేయరా, పని చేసినా కానీ ఎప్పుడు ఇట్లా చెత్త పనులే చేస్తుంటారా అని ఒక ఇది అనేది జనాల్లోకి విపరీతంగా వెళ్ళిపోయింది. దానివల్ల చేసిన కాస్త మంచి కూడా జనాల్లోకి వెళ్ళలేదు, చెడే ఎక్కువ వెళ్ళిపోయింది. అది మంచి చెడు రెండుగా నెల్లుంటే 11 అయితే వచ్చాయి కాదు, ఖచ్చితంగా బలమైన ప్రతిపక్షంగానే తయారయ్యేవాళ్ళు. కానీ ఈ మంచి అనేది తొందరగా, ఎప్పుడైనా సరే మంచి తొందరగా కళ్ళకు కనపడదు, మంచి కంటే కూడా చెడు వేగంగా వెళ్ళిపోద్ది, అది మీ అందరికీ తెలుసు. సో ఇక్కడ కూడా జరిగింది అదే. ఆ చెడు పనులు ఉన్నాయి, మంచి పనులు ఉన్నాయి. ఈ చెడు పనులు అనేది విపరీతంగా దోచుకుపోయినాయి జనాల్లోకి, దానివల్ల 11 వచ్చినాయి. ఇదండి. ఇంకా కూడా ఎప్పుడైనా కూడా నేను వేరే వీడియోలలో ఏమైనా తప్పులు మాట్లాడుంటే మీరు బూతులు తిట్టకుండా మంచి ఇట్లా ఎవిడెన్స్తో చెప్పండి, తప్పకుండా నేను కరెక్ట్ చేసుకొని మళ్ళీ వీడియో చేసి రిలీజ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. పర్టికులర్లీ థ్యాంక్ యూ దట్ కేవీఆర్. థ్యాంక్ యూ.